మనము దేవునికి విధేయత కలిగి దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే దేవుడు మనందరినీ తర్వాత కాచి కాపాడుతాడన్న విషయాన్ని చాలా స్పష్టంగా కీర్తనకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనంను అసహ్యించుకొనుడి. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో, దేవుని చెంతకు చేరుకుంటారో, దేవుని మీద ఆధారపడతారో, దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళందరూ ఏం చేయాలంటే మనలో ఏ చెడు లేకుండా శుద్ధ హృదయముతో ఆయన ఆరాధించాలి అని ఈరోజు కీర్తనకారుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో, దేవుని అద్వితీయ నామాన్ని మహిమపరుస్తూ ఉంటారో వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. ఆమె చెప్తాం గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధంగా శుద్ధ హృదయంతో దేవుణ్ణి అనుసరిస్తే, ఆరాధిస్తే, ఆయన అద్వితీయ నామాన్ని ఘనపరిస్తే తర్వాత దేవుడు సెలవిస్తున్న తన భక్తులందరినీ ఆయన కాచి కాపాడుతాడు.